అధికారిగా ఇప్పుడు చాలా బాధ్యతాయుతమైనటువంటి పొల్యూషన్ బోర్డ్ చైర్మన్ గా నిర్వహిస్తా మంచి మన్ననలు పొందుతున్నటువంటి అందరికీ సూచనలు సలహాలు ఇస్తా మరి ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న అధికారిగా నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీ కృష్ణయ్య గారికి చిరకాల మిత్రులు, నేడు అధికార భాషా సంఘం చైర్మన్ గా గతంలో పూర్తి విషయాల మీద అవగాహనతో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి శ్రీ విక్రమ్ గారికి, అలాగే శ్రీమతి రాధిక గారు యోగాసన అసోసియేషన్ యొక్క అధ్యక్షురాలుగా, ఎందుకంటే దేశంలో అన్ని రాష్ట్రాలకి గుర్తింపు పొందినటువంటి అసోసియేషన్స్ ఉన్నాయి. అలాగే ఈ రాష్ట్రంలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ని ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించి ఒక మహిళ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం మరి రాధిక గారికి, సోదరులు న్యాయవాది మిత్రులు సత్యనారాయణ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. 35 సంవత్సరాల నుంచి స్వామి వివేకానంద జయంతిని ఎక్కడున్నా జరపడం అనేది నాకు ఉన్నటువంటి ఆనవాయితీ. నేను వివేకానంద గురించి ఆ రోజు యువజన సమితి ప్రారంభించాలని చెప్పి కొంతమంది మిత్రులు వచ్చి ఆ రోజు అడిగినప్పుడు నాకు స్వామి వివేకానంద గురించి వాస్తవానికి ఆనాడు నాకేం తెలియదు. వివేకానంద యువజన సమితి కన్వీనర్ గా మీరు ఉండాలి అని చెప్పి 90లో కొంతమంది దీనికి సంబంధించినటువంటి వారు వస్తే అదేదో పెద్ద పదవిలాగా నేను ఒక 4-5 రోజులు ఆలోచించుకుని చెప్తాను అని చెప్పని, సరే తర్వాత కూడా 2-3 సార్లు వాళ్ళు వెంట పెడితే సర్లే అన్నాను. దాని తర్వాత ఆయన మీద నేను పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి విషయాలు, చాలా విషయాల్ని వారికి సంబంధించి ప్రేరణగా తీసుకున్నటువంటి విషయాలు, వీటన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాత నాకు ఒక ప్రేరణ లభించింది, ఒక మార్గం లభించింది. సరే, ఎందుకంటే చాలా మందికి వివేకానంద గురించి, స్వామి వివేకానంద గురించి రకరకాలుగా అధ్యయనం చేస్తూ ఉంటాం. అంటే యువతకి స్ఫూర్తినిచ్చేటువంటి వ్యక్తిగా, దేశం నిరాశ నిస్పృహల్లో ముంచి ఉన్నప్పుడు ఆయన చూపించినటువంటి మార్గం, అన్నిటికీ మించి ఒక ఆధ్యాత్మికత వేత్తగా కొంతమంది చూస్తారు. కాదు, అంతా మీలోనే ఉంది శక్తి, ఉన్నదంతా అని చెప్పేటువంటి ఒక సందేశం మనం గమనిస్తూ ఉంటాం. అంటే ప్రతి అడుగులోనూ ఆయన గురించి తలుచుకున్నప్పుడల్లా నాకు ఒక మానసికమైనటువంటి ఆనందం, ధైర్యం కలుగుతూ ఉంటుంది. నేనే కాదు, మహాత్మా గాంధీ కూడా